హరే కృష్ణ. మనం 108 దివ్యదేశాల్లో మొట్టమొదటి దివ్యదేశమైనటువంటి శ్రీరంగం దివ్యదేశాన్ని దర్శించుకోబోతున్నాం. ఈ మందిరాన్ని తిరువరంగం అనే పేరుతో పిలుస్తారు. శ్రీరంగం అంటారు, పెరేకోయిల్ అంటారు. అత్యంత అద్భుతమైనటువంటి మందిరం. ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం. కాంబోడియాలో హిందూ దేవాలయం ఉన్నప్పటికీ కూడా అది బౌద్ధ మందిరంగా మార్చబడింది. కాబట్టి ప్రపంచంలో అతిపెద్ద హిందూ దేవాలయం ఏదైనా చెప్పుకుంటే ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ రంగనాథ స్వామి మందిరమే శ్రీరంగంలో ఉంది. ఇది ఉభయ కావేరి మధ్యలో ఉంది. అద్భుతమైనటువంటి క్షేత్రం. ఇక్కడ పెరుమాళ్ పేరు రంగనాథ స్వామి అని పేరుతో పిలుస్తారు. ఉత్సవర్ పేరు నం పెరుమాళ్. అమ్మవారి పేరు రంగనాయకి. మంగళాశాసనములు అనేది మధుర కవి తప్ప తక్కిన 11 ఆళ్వార్లు కూడా ఈ యొక్క శ్రీరంగంలో ఉన్నటువంటి రంగనాథ స్వామి విగ్రహాల మీద మంగళాశాసనం చేయడం జరిగింది. పుష్కరిణి చూసుకుంటే చంద్ర పుష్కరిణి, కావేరీ పుష్కరిణి, కొల్లడం, వేదచరంగం అనేటటువంటి 4 పుష్కరులు కలిగి ఉన్నటువంటి దివ్యదేశం ఇది. ఇక్కడ ఉన్నటువంటి విమానం ప్రణవాకృతిలో ఉంటుంది. ప్రణవ విమానం అని పేరుతో పిలుస్తారు. భగవంతుడు ఇక్కడ విభీషణుడికి, ధర్మవర్మకి, రవివర్మనికి, చంద్రుడికి ప్రత్యక్షమయ్యారు. ఈ మందిరం అత్యంత విశాలమైనటువంటి మందిరం. ఈ మందిరం చూడాలంటే అట్లీస్ట్ ఒక రోజల్లా పట్టేస్తుంది. అంత అద్భుతమైనటువంటి దివ్య మందిరం. ఒక్కొక్క ప్రాకారం చూసినట్లయితే అసలు అలాగా స్టన్ అయిపోతాం. మొత్తం 26 ప్రకారాలు ఉన్నాయి. అద్భుతంగా పెద్ద పెద్ద గోపురాలు అనమాట. రాజగోపురం చూసినట్లయితే మతి భ్రమించే విధంగా ఉంటుంది. అంత పెద్ద దేవాలయం ఇది. ఈ మందిరము సాక్షాత్తు భూలోక వైకుంఠంగా భావిస్తారు. మనము కలియుగ వైకుంఠం అనేసి మనం తిరుమలని అంటాము. అదేవిధంగా అన్నిటికంట మొట్టమొదటి దివ్యదేశమైనటువంటి శ్రీరంగం ఈ మందిరాన్నే భూలోక వైకుంఠంగా భావిస్తారనమాట. ఇంకా చిట్ట చివరి వైకుంఠం ఏది? మనకి విరజా నది తర్వాత ఉన్నటువంటి వైకుంఠం. మొట్టమొదటి వైకుంఠం ఇప్పుడు మనం చూస్తున్నది. కాబట్టి ఈ రెండిట్లో ఏది శ్రేష్టమంటే ఇప్పుడు మనం శ్రీరంగంలో చూస్తున్నటువంటి రంగనాథ స్వామి మందిరమే శ్రేష్టంగా భక్తులు చెప్తున్నారు. కారణం ఏంటంటే 11 మంది ఆళ్వార్లు భగవంతుడిని మంగళాశాసనం చేయబడింది కాబట్టి అత్యంత ప్రసిద్ధమైనటువంటి మందిరంగా దివ్యదేశంగా భావించబడుతుంది. ఇంకా చూసుకున్నట్లయితే శ్రీరంగంలో లేకపోతే తిరుచిరాపల్లిలో కోవిల్ అంటేనే శ్రీరంగం టెంపుల్, రంగనాథ స్వామి టెంపుల్. అనేకమైనటువంటి మందిరాలు ఉన్నప్పుడు కూడా కోవిల్ అంటేనే శ్రీరంగం మందిరం అని అర్థం. ఏమయ్యా కోవిల్కి వెళ్ళావయ్యా అంటే ఏ కోవిల్ అని అర్థం అంటే శ్రీరంగం మందిరానికి వెళ్ళావా అని అర్థం. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి భగవంతుడి పేరు రంగనాథ స్వామి. ఈయన్ని పెరియార్ అంటారు, పెరుమాళ్ అంటారు. పెరుమాళ్ అంటే పెద్ద ఆయన అని అర్థం. ఇక్కడ స్వామివారు పెద్దవారు, అంతేవిధంగా అతనికి సంబంధించినవన్నీ కూడా పెద్దవే. అమ్మవారిని కూడా పెద్దమ్మవారుగా భావిస్తారు. అతనుకున్నటువంటి గోపురాలు పెద్ద పెద్దవిగా ఉంటాయి, మండపాలు పెద్ద పెద్దవిగా ఉంటుంది. నది కూడా చాలా విశాలమైన పెద్ద నది, కావేరీ నది. అతనికి సంబంధించినటువంటి ఉత్సవాలు అన్నీ కూడా అద్భుతంగా జరుగుతాయి. పెద్ద పెద్ద ఉత్సవాలు జరుగుతాయి. కాబట్టి ఈ స్వామిని పెరుమాళ్, పెద్ద ఆయన అనేసి అక్కడ ఉన్నటువంటి లోకల్ వాళ్ళందరూ అనుకుంటారనమాట. కోవిల్ అంటేనే మన రంగనాథ స్వామి మందిరం అనేసి అర్థం. దీన్ని శ్లోక రూపంలో చెప్పుకున్నట్లయితే కావేరీ పరిపూరిత పార్శ్వయుగలే పున్నాగ సాలంచితే చంద్రాఖ్యాయుత పుష్కరిణ్యుగతే రంగాభిధానే పురే వైమానే ప్రణవాభిధే మణిమయే వేదాఖ్య శృంగోజ్వలే దేవం ధర్మ దిశాముఖం పనిఫయం శ్రీరంగనాథం భజే. కావేరీ విరజాశయం వైకుంఠం రంగమందిరం సవాసుదేవో రంగే ప్రత్యక్షం పరమం పదం. కావేరి నడుమున భగవంతుడు వెలిసి ఉన్నాడు. సాక్షాత్తు వైకుంఠమే ఇది, ఇంకొకటి కాదు అనేసి దీని అర్థం. శ్రీ వైష్ణవ సాంప్రదాయాన్ని అనుసరించి 8 స్వయం వ్యక్త క్షేత్రములు ఉన్నాయి. అవి 1 శ్రీరంగము, 2వది శ్రీమూష్ణము, 3వది తిరుమల వెంకటేశ్వర స్వామి మందిరం, 4వది తిరునీర్మలై చెన్నై దగ్గరలో ఉంది, నైమిషారణ్యం ఉత్తరప్రదేశ్లో ఉంది. భగవంతుడు అక్కడ వన రూపంలో అవతరించారు. ఇంకా
పుష్కరిణి తీర్థరూపంలో అవతరించినటువంటి స్థలం. ఇంకా 7వది చూసుకున్నట్లయితే బద్రికాశ్రమం. 8వది సారిగ్రామ శిలగా ఉన్నటువంటి అవతారమైనటువంటి ముక్తినాథ్ క్షేత్రము. 8 క్షేత్రాలు కూడా భగవంతుడు స్వయంగా కావాలనుకొని వ్యక్తమైనటువంటి క్షేత్రాలు. అందులో అత్యంత అద్భుతమైనటువంటి క్షేత్రమే మనం ప్రస్తుతం దర్శించుకుంటున్నాం. దీన్ని శ్రీరంగ క్షేత్రం అంటారు. రంగనాథ స్వామి స్వయంగా వెలిసినటువంటి క్షేత్రము. స్థల పురాణం చదివినట్లయితే పూర్వం వైవస్వత మను కుమారుడైనటువంటి ఇక్ష్వాక మహారాజు ఏదో ఒక పని వలన బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళాడు. బ్రహ్మదేవుడు ఎక్కడుంటాడు? సత్యలోకంలో ఉంటాడు. అంతటా అద్భుతమైనటువంటి శక్తి ఆ రోజుల్లో ఉండేది మనుషులకి. ఇప్పుడు మనం పతనం చెందాం, కానీ ఆ రోజు ఇక్ష్వాక మహారాజు అంటే రాముడి యొక్క ముత్తాతలాగనమాట. ఆయన సాక్షాత్తు సత్యలోకానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి బ్రహ్మదేవుడిని దర్శించడం జరిగింది. ఆ సందర్భంలో బ్రహ్మలోకంలో ఉన్నటువంటి ప్రణవాకృతి విమానంలో ఉన్నటువంటి రంగనాథన్ స్వామిని చూసి ఆశ్చర్యపోయారు. ఎంతటి అద్భుతమైనటువంటి భగవంతుడు! ఆయన యొక్క విశాలమైన నేత్రాలు, ఆయన యొక్క పాదాలు, ఆయన యొక్క నడుము, ఆయన యొక్క వక్షస్థలము ఎంత కమనీయంగా మనోహరంగా ఉన్నాయి, ఎంత అందంగా ఉన్నాయి. వెంటనే ఆ రంగనాథ స్వామిని చూసి విస్మితం చెంది ఎలా అయినా సరే ఈ పెరుమాల్ని భూలోకానికి తీసుకువెళ్ళాలనేసి అక్కడ ఉన్నటువంటి బ్రహ్మదేవుడిని ప్రార్థించగానే బ్రహ్మదేవుడు ఇక్ష్వాక మహారాజుకి ఉన్నటువంటి ప్రేమని చూసి సరే తీసుకువెళ్ళు అనేసి బ్రహ్మదేవుడు ఇచ్చివేయడం జరుగుతుంది. అదే తరతరాలుగా ఇక్ష్వాక మహారాజు నుండి రాముడు వరకు కూడా ఈ యొక్క రంగనాథ స్వామి యొక్క విగ్రహానికి పూజిస్తూ ఉండేవాళ్ళంట. అయితే రాముడు శ్రీలంక వెళ్ళి శ్రీలంకలో ఉన్నటువంటి రావణాసురుణ్ణి వధించి సీతమ్మ వారిని మళ్ళీ అయోధ్యకి తీసుకువచ్చి అక్కడ రాముడు పట్టాభిషేకం జరిగేటప్పుడు అందరికీ ఏదో ఒక గిఫ్ట్ ఇచ్చారు మన రాములు వారు. మరి విభీషణుడు ఎంతో సహాయం చేశాడు కదా, విభీషణుడు కూడా ఏదో ఒక మంచి బహుమతి ఇవ్వాలనుకున్నారంట. అప్పుడు వాళ్ళ యొక్క కులదైవమైనటువంటి రంగనాథ స్వామి యొక్క విగ్రహాన్ని ఆ ప్రణవాకృతి కలిగినటువంటి విమానంలో బహుమతిగా విభీషణుడికి ఇవ్వడం జరిగింది. దాన్ని విభీషణుడు తన పట్టణమైనటువంటి లంకా నగరానికి వెళ్ళిపోతూ ఉంటే విభీషణుడు సంధ్యావందనం చేయాలనుకున్నాడు. ఉభయ కావేరి మధ్యలో ఒక దీపంలో ఉండడం వల్ల ఆ ప్రదేశంలో రంగనాథ స్వామిని ఉంచి సంధ్యావందనాన్ని ముగించుకున్న తర్వాత రంగనాథ స్వామిని తీసుకువెళ్ళాలంటే రాలేదంట. అది ఒక స్టోరీ. ఇలా విభీషణుడు లంకా నగరానికి రంగనాథ స్వామిని తీసుకువెళ్ళేటప్పుడు అది పంగు మాసం అంట. తమిళ నెల అయినటువంటి పంగు మాసం ఏర్పడడం వల్ల అప్పుడు భగవంతుడికి ఉత్సవాలు చేయాలనేది ఒక రూల్ అంట. దానివలన రంగనాథ స్వామికి ఒక 11 రోజులు గ్రాండ్గా ఉత్సవాలు చేసిన తర్వాత రంగనాథ స్వామిని లంకా నగరానికి తీసుకువెళ్ళిపోదాం అనుకునే సమయంలో రంగనాథ స్వామి రావట్లేదంట. ఎంత ఎత్తాలని చూసినా సరే రంగనాథ స్వామిని తీసుకోలేకపోతున్నారు. అప్పుడు రంగనాథ స్వామికి విభీషణుడు అడుగుతాడు, స్వామి ఎందుకు రావట్లేదు అనేసి. అప్పుడు రంగనాథ స్వామి అంటారంట, నాకు ఇక్కడ ఉండాలనేసి ఉంది అనేసి. అదే సమయంలో ధర్మవర్మ అనేటటువంటి రాజు అక్కడ చేరుకొని, అయ్యా నీవు లంకా నగరానికి తీసుకెళ్ళిపోతున్నావు, కానీ మాకు ఈ పెరుమాల్ని ఇక్కడ ఉంచినట్లయితే మేము సేవ చేసుకుంటాం, బాగా చూసుకుంటాం, కాబట్టి రంగనాథ స్వామిని ఇక్కడే ఉంచండి అనేసి ప్రాధేయపడ్డారంట. రాజు ఆ విధంగా బతిమలాడగానే విభీషణుడికి మనసు కరిగిపోయింది. సరే ఇక్కడ ఉంచేస్తాను, కానీ శ్రీరామచంద్రుడు నాకు ఇచ్చాడు దీన్ని తీసుకువెళ్ళిపోమని, అక్కడ సేవ చేయమని. ఇప్పుడు భగవంతుడికి నేను కాకపోతే ఎవరు సేవ చేస్తారు అని అడగగానే అప్పుడు రంగనాథ స్వామి అంటారంట, నీకేం పర్వాలేదు, నువ్వు లంకా నగరానికి వెళ్ళిపో, నేను మీ లంకా నగరం వైపు చూసినట్లు ఉంటాను, కాబట్టి నువ్వు సేవ చేసినట్లుగానే భావిస్తాను అని చెప్పడం జరిగింది. అప్పటి నుంచి మనం ఇప్పుడు కూడా చూడవచ్చు, ఎక్కడా లేని విధంగా దక్షిణానికి అభిముఖంగా భగవంతుడు పడుకుని ఉన్న రూపంలో ఉంటారు. అంటే లంకా నగరానికి చూస్తున్నట్లుగా ఇక్కడ రంగనాథ స్వామి ఉండడం జరుగుతుంది. అప్పటి నుంచి కూడా అద్భుతంగా ఈ దివ్యక్షేత్రాల్లో రంగనాథ స్వామికి అనేక రకాలైనటువంటి సేవలు చేయడం జరుగుతుంది.
108 దివ్య దేశములలో 4 దివ్య దేశాలు శ్రీ వైష్ణవులకి అత్యంత ముఖ్యమైనవిగా భావిస్తారు. అదే 1 శ్రీరంగము, 2 తిరుమల వెంకటేశ్వర స్వామి, 3వది మేల్కోటలో ఉన్నటువంటి తిరునారాయణపురం, ఇంకా 4వది చూసుకున్నట్లయితే కాంచీపురం. ఈ 4 కూడా దివ్య దేశాలు అత్యంత ముఖ్యమైనటువంటివి. అందులో శ్రీరంగం అనేది మొట్టమొదటి దివ్య దేశం. అంతేకాకుండా ఇంకొక స్టోరీ ఉంది ఏంటంటే, పూర్వం కావేరీ నదికును గంగా నదికి మధ్యన వాదనలు జరిగాయంట. నేను శ్రేష్టం అనుకుంటే నేను శ్రేష్టం అనేసి వీళ్ళిద్దరూ తగువులు పడుకుంటూ ఉంటే ఒకసారి వీళ్ళిద్దరు కలిసి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళడం జరిగింది. మాలో ఎవరు గొప్పవాళ్ళు, ఎవరు శ్రేష్ఠులు అని అడగగానే అప్పుడు బ్రహ్మదేవుడు ఏమంటాడంటే, భగవంతుడి యొక్క పాద పద్మాల నుంచి గంగాదేవి ఉద్భవించింది కాబట్టి గంగాదేవే శ్రేష్టము అని చెప్పడం జరిగింది. అప్పుడు కావేరి అమ్మవారికి కోపం వచ్చి వెంటనే తపస్సు చేసిందంట. తపస్సు చేయగానే సాక్షాత్తు మన శ్రీ రంగనాథ స్వామి అవతరించగానే అప్పుడు ఏమమ్మా అంటే, స్వామి నేను శ్రేష్ఠురాలుగా గుర్తింపబడాలి అంటే, సరే భవిష్యత్తులో నేను నీ నదీ సమీపంలో ఆవిర్భవిస్తాను, అప్పుడు నీవు నాకు మాలగా ఏర్పడతావు, కాబట్టి పాదముల కంఠస్థానంలో ఉంటావు కాబట్టి నువ్వు శ్రేష్ఠురాలుగా గుర్తింపబడతావు అనేసి భగవంతుడు వరం ఇవ్వడం జరిగింది. తర్వాత రంగనాథ స్వామి ఇక్కడ ఆవిర్భవించడం అని జరిగింది కావేరికి ఇచ్చిన మాట ప్రకారం. ఇక్కడ చూస్తున్నటువంటి అనేక గోపురాల్లో మనం చూడొచ్చు వెల్ల గోపురం అనేసి ఒకటి ఉంటుంది. వెల్ల గోపురం అంటే తెల్ల గోపురం అనేసి అర్థం. అన్ని గోపురాలు ఒక రంగులో ఉంటే ఈ తెల్ల గోపురం అనేది తమిళ్లో వెల్ల గోపురం అంటారు. ఈ తెల్ల గోపురం మాత్రమే ఇప్పుడు చూస్తున్నాం కదా, అదే తెల్ల గోపురం మాత్రమే ఎందుకు ఆ రంగులో ఉందంటే దానికి ఒక కథ ఉంది. పూర్వం ముస్లింలు దండయాత్ర చేసినప్పుడు లోపల ఉన్నటువంటి విగ్రహాలను కూడా విరగొట్టాలనుకున్నారు. అప్పుడు చాలామంది బ్రాహ్మణులు వాళ్ళు ప్రాణత్యాగం చేశారు. అప్పుడు అందులో ఒక అమ్మవారు వెల్లయ్యమ్మ అనేటటువంటి అమ్మ, నేను మీకు రంగనాథ స్వామి ఎక్కడున్నారో చూపిస్తాను అనేసి అలా గోపురం మీదకి తీసుకువెళ్ళిందంట. తీసుకువెళ్ళి ఆ సేనాధిపతిని ఆ గోపురం మీద నుండి తోసివేయడం జరిగింది. తోసివేయగానే ఆ గోపురం నుండి కింద పడి వెంటనే ఆ రాజు చనిపోవడం జరిగింది, సేనాధిపతి. ఆ తర్వాత ఇంకా వీళ్ళు నన్ను బతకనివ్వరనేసి ఈ గోపురం మీద నుంచే వెల్లయ్యమ్మ కూడా దూకివేయడం జరిగింది. కానీ ఆమెకు మాత్రం కొంచెమైన గాయం జరగలేదంట. అప్పుడు ఆమె యొక్క చేసినటువంటి దివ్య త్యాగం వలన ఈ గోపురానికి మాత్రం ఆమె పేరు మీద తెల్ల రంగు వేయడం జరిగింది. అందుకు ఇప్పుడు కూడా మనం చూడవచ్చు వెల్లయ్యమ్మ అంటే తెల్ల గోపురం అనేది ఇప్పుడు కూడా మనం శ్రీరంగం వెళ్ళినట్లయితే మనం ఈ గోపురాన్ని దర్శించుకోగలం. అంతేకాకుండా శంకరాచార్యులు కూడా ఈ మందిరాన్ని దర్శించి రంగనాథ అష్టకమాన్ని రాశారు. ఆ రంగనాథ అష్టకంలో ఉంటుంది యదమిహి రంగం త్యజితామ్యహంగం అనేసి. అంటే ఈ రంగనాథ స్వామి మందిరంలో ఎవరైతే అంటే ఈ పరిసరాల్లో ఎవరైతే శరీరాన్ని త్యజిస్తారో మళ్ళీ ఈ భూలోకంలో దుఃఖభూయిష్టమైనటువంటి ఈ జన్మ తీసుకోవాల్సిన అవసరం ఉండదంట. సాక్షాత్తు వైకుంఠమే. అటువంటి దివ్యమైనటువంటి క్షేత్రమే మనం చూస్తున్నది శ్రీరంగం క్షేత్రము. అంతేకాకుండా రంగనాథ స్వామి వెలిసినటువంటి దివ్యక్షేత్రము ఈ దగ్గరలోనే జంబుకేశ్వరం అనేటటువంటి పంచభూతలింగానికి సంబంధించినటువంటి క్షేత్రం కూడా ఉంది. ఇంకా రామానుజాచార్యులు సాక్షాత్తు జీవ సమాధి పొందినటువంటి క్షేత్రం కూడా ఇదే. మనం రామానుజాచార్యుల కోసం సపరేట్గా ఒక సన్నిధి ఉంటుంది. ఇప్పుడు కూడాను రామానుజాచార్యుల యొక్క గోళ్ళు వెంట్రుకలు పెరుగుతూ ఉంటాయి అనేసి చెప్తారు. రామానుజాచార్యుల యొక్క శరీరాన్ని ఒక అద్భుతమైనటువంటి ఆయుర్వేదిక లేపనాలతో భద్రపరిచారు. ఇప్పుడు కూడా మనం చూడవచ్చు రామానుజాచార్యుల్ని, ఆయన యొక్క దివ్యదేహాన్ని మనం దర్శించుకోవచ్చు. రంగనాథ స్వామి మందిరంలో కనీసం ఒక 56 సన్నిధులు ఉన్నాయి. అంత పెద్ద మందిరం. ముఖ్యమైన సన్నిధులు చూసుకుంటే సింహపెరుమాళ్ అంటే నరసింహస్వామి మందిరము, రంగనాయకి మందిరము, చక్రతాళ్వార్ మందిరము, రామానుజాచార్యులు, శ్రీకృష్ణుడి మందిరం, విఠ్ఠల మందిరము,
ఆండాల మందిరం, ఇంకా చాలా శ్రీరామచంద్రుడి యొక్క మందిరం, ఇలాంటివి చాలా 56 సన్నిధులు ఉన్నాయి. ఈ మందిరానికి 365 రోజులు కూడా ఏదో ఒక పెద్ద పండగ జరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా చైత్రమాసంలో వచ్చేటటువంటి పండగ అయితే అత్యంత అద్భుతంగా ఉంటుంది. 21 రోజులు గ్రాండ్గా జరుపుకుంటారు. అందులో ఏకాదశి కూడా వస్తుంది. ఆ ఏకాదశి రోజు అయితే అద్భుతంగా రంగనాథ స్వామిని దర్శించుకోవడానికి లక్షల మంది జనాలు రంగనాథ స్వామి మందిరానికి రావడం జరుగుతుంది. ఇక్కడ పెరుమాలు చాలా ప్లేసులు తిరిగేశారు. ముస్లిమ్స్ అటాక్ చేసేటప్పుడు కర్ణాటక వెళ్ళారు, ఢిల్లీ కూడా వెళ్ళారంట. భగవంతుని ఢిల్లీ కూడా సుల్తాన్ను తీసుకెళ్ళిపోవడం, అక్కడ ఆ విగ్రహాలకి ఢిల్లీ సుల్తాన్ కూతురే సాక్షాత్తు ప్రేమకు గురయ్యి రంగనాథ స్వామిని అంటే నంపెరుమాల్ని రకరకాలుగా డ్రెస్సింగ్లు వేస్తూ ఆ విధంగా ప్రేమలో పడింది. అయితే శ్రీరంగంలో ఉండేటటువంటి బ్రాహ్మణులకు తెలిసింది విగ్రహాలు ఢిల్లీలో ఉన్నాయని. ఏదో ఒక విధంగా మాయమాటలు చెప్పి ఢిల్లీ సుల్తాన్ నుండి నంపెరుమాల యొక్క విగ్రహాన్ని తీసుకురావడం జరుగుతుంది. అయితే అప్పుడే ఢిల్లీ సుల్తాన్ యొక్క కూతురు ఆ విగ్రహాన్ని బాగా ప్రేమిస్తూ ఉండడం వల్ల ఏడుస్తుంది, ఆ విగ్రహం లేకపోతే ఇక నా మరణమే అనేసి. అప్పుడు వెంటనే ఢిల్లీ సుల్తాన్లు వెంటనే వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారో విగ్రహాలు పట్టుకుని వెతకమనేసి సైనికులు ఆదేశించడం జరుగుతుంది. అయినప్పుడు కూడాను వాళ్ళు పట్టుకోలేపడం, చివరికి ఢిల్లీ సుల్తాన్ కూతురు కూడా వెతుకుతూ వెళ్ళి తర్వాత రంగనాథ స్వామి యొక్క విగ్రహంలోకే ఐక్యమైపోవడం జరుగుతుంది. ఈ విధంగా ఢిల్లీ సుల్తాన్ కూతురు కూడా ఈ రంగనాథ స్వామి యొక్క నంపెరుమాల్ని ఆకర్షితురాలై ప్రేమించి భగవంతుడిని పొందడం అనేది జరిగింది. నంపెరుమాల్నే శ్రీరామచంద్రుడి యొక్క విగ్రహంగా భావిస్తారు. లోపల ఉన్నటువంటి రంగనాథ స్వామి ఇంకెవరో కాదు, సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే. ఈ విధంగా దక్షిణం వైపు పడుకొని విభీషణుడికి ఆశీర్వదిస్తూ ఉండేటట్లుగా మనం ఈ మందిరంలో చూస్తాము. అత్యంత అద్భుతమైనటువంటి క్షేత్రం. అర్జునుడు కూడా ఈ మందిరాన్ని దర్శించుకొని భగవంతుడి యొక్క ఆశీస్సులను పొందారనేసి స్థల పురాణంలో ఉంది. ఇంకా ఒకటేంటి, రంగనాథ స్వామి గురించి చెప్పడానికి కొన్ని వందల లీలలు ఉన్నాయి. అయినప్పుడు కూడాను ఈ వీడియో షార్ట్గా తీయాలనుకున్నాం కాబట్టి ఒక 18-20 నిమిషాల్లో ముగించేస్తున్నాను. దీనికోసం సపరేట్గా రంగనాథ స్వామి యొక్క దివ్య లీలలు అనే విధంగా ఒక పెద్ద వీడియో చేయబోతున్నాము. ఫుల్ డీటెయిల్స్ కావాలనుకునే వాళ్ళు ఆ వీడియోని విజిట్ చేసి మీరు మొత్తం రంగనాథ స్వామి యొక్క దివ్య లీలల్ని తెలుసుకోగలరు. కాబట్టి మొట్టమొదటి దివ్యదేశమైనటువంటి శ్రీ రంగనాథ స్వామి మందిరాన్ని దర్శించుకొని భగవంతుడి యొక్క దివ్య లీలల్ని కీర్తించుకుంటూ నిరంతరం భగవంతుడి యొక్క నామాన్ని జపించుకుంటూ ఆ దేవదేవుడి యొక్క ఆశీస్సును పొందాలని కోరుకుంటూ ముగిద్దాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.